మీరు ఒక ఫ్లాట్ గానీ విల్లా గానీ కొనే ముందు బిల్డర్ మీతో సార్ ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. కానీ అసలు రేరా అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, అసలు బిల్డర్ చెప్పింది నిజమా కాదా ఎలా తెలుసుకోవాలి? అంటే రేరా అప్రూవ్డ్ ఉంటే ప్రాజెక్ట్ సేఫ్ అని అర్థమా? ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ రేరా? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. బయర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక సిస్టమ్ ఇది. బిల్డర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని రేరాలో రిజిస్టర్ చేస్తే డిలే అనేది అసలు చేయకూడదు. అండ్ 70% మనీ కన్స్ట్రక్షన్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ అన్ని రేరా వెబ్సైట్ లో విజిబుల్ గా పెట్టాలి. అండ్ మినిమం బయర్స్ తెలుసుకోవాల్సిన 5 ఇన్ఫర్మేటివ్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి ప్లాన్స్ అండ్ చేంజెస్. వన్స్ అప్రూవ్ అయిన ప్లాన్ లో చేంజెస్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ జిమ్ ఉన్న ప్లేస్ ని వేరే ఏదైనా ప్లేస్ తో రీప్లేస్ చేయాలి అంటే దానికి రేరా యాక్ట్ 14/2 ప్రకారం 2/3 బయర్స్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. అంటే 100 మందిలో మినిమం 66 మందితో రిటర్న్ అప్రూవల్ తీసుకోవాలని అర్థం. అంటే క్లారిటీగా బయర్స్ ఓకే చెప్పాలి, ఎస్ వి అగ్రీ ఫర్ దిస్ చేంజెస్ అని. అప్పుడు మాత్రమే బిల్డర్ ఆ పర్టికులర్ చేంజెస్ ని మార్చగలడు. సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ లో ఉన్న కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని. కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ లో క్రాక్స్ రావడం, వాల్స్ అండ్ టెర్రస్ నుంచి వాటర్ లీకేజ్ అవడం, బిల్డింగ్ స్టెబిలిటీ లేకపోవడం అనేవి డిజైన్ ఆర్ కన్స్ట్రక్షన్ లో చేసే తప్పుల వల్ల వస్తే వాటిని స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటారు. పొజిషన్ ఇచ్చిన 5 years తర్వాత ఏమైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కనబడితే బిల్డరే రెక్టిఫై చేయాలన్నట్టు ఒక లా కూడా ఉంది. రేరా సెక్షన్ 14/3. ఈ సెక్షన్ ప్రకారం బిల్డర్ లేదా డెవలపర్ ఫ్లాట్ ని బయర్ కి హ్యాండ్ ఓవర్ చేసిన 5 years వరకు రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. అంటే పొజిషన్ ఇచ్చిన డేట్ నుండి నెక్స్ట్ 5 years లో స్ట్రక్చర్ లో ఏ డిఫెక్ట్స్ ఉన్నా రెక్టిఫై చేయాలి, లేకపోతే ఆ బిల్డర్ పై కంప్లైంట్ పెట్టొచ్చు. థర్డ్ పాయింట్, సెపరేట్ ప్రాజెక్ట్ అకౌంట్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిల్డర్ కి బయర్ నుండి వచ్చే మనీ ఎలా యూజ్ చేస్తారు అని. పర్టికులర్ గా దీనికోసమే రేరాలో ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా ఉంది. యాక్చువల్లీ రేరా సెక్షన్ 4/2/I/D చెప్తుంది బయర్ దగ్గర నుంచి వచ్చిన మనీ సెపరేట్ అకౌంట్ లో పెట్టాలి. అది నార్మల్ కంపెనీ అకౌంట్ కాకుండా సెపరేట్ గా ప్రాజెక్ట్ కోసమే క్రియేట్ చేసిన అకౌంట్ ఒకటి ఉంటుంది, దాంట్లో మాత్రమే పెట్టాలి. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఫ్లాట్ కొనడానికి ఇచ్చిన మనీ డైరెక్ట్ గా మనకు సంబంధించిన బిల్డింగ్ వర్క్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. దీనివల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వకుండా మనీ అనేది డిస్ప్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఫోర్త్ పాయింట్, నో అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ రిజిస్ట్రేషన్. రేరాలో ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంది, సెక్షన్ 3/1. ఇది ప్రాజెక్ట్ రేరాలో రిజిస్ట్రేషన్ చేశాక మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఫేక్ ప్రామిసెస్, ఇల్లీగల్ సేల్స్ అనేవి తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే బిల్డర్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి ముందు నేమ్ పబ్లిష్ చేయడం, హోర్డింగ్స్ పెట్టడం, సోషల్ మీడియా యాడ్స్ ఇవ్వడం, ప్రీ బుకింగ్స్ తీసుకోవడం అనేవి రేరా నెంబర్ లేకుండా చేయకూడదు. ఎందుకంటే ముందు రోజుల్లో చాలా మంది రిజిస్ట్రేషన్ కాకుండా ప్రాజెక్ట్ లాంచ్ చేసి బయర్స్ దగ్గర నుండి బుకింగ్ మనీ అడ్వాన్స్ గా తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. దీనివల్ల బయర్స్ కి టైం అండ్ మనీతో పాటు టెన్షన్ తో కూడిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ రేరా చెప్తుంది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ప్రమోట్ చేయాలి అంటే ముందు రేరాలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక బిల్డర్ కి ఒక రేరా నెంబర్ అనేది ఇస్తారు. సో ఈ రేరా నెంబర్ ఏదైతే ఉందో ప్రమోషనల్ సంబంధించిన అన్నిటిలో మెన్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల బయర్స్ కి ఫుల్ క్లారిటీ వస్తుంది, ప్రాజెక్ట్ అనేది లీగల్ గా అప్రూవల్ అయిందా లేదా, బిల్డర్ జెన్యూనా కాదా అనేది ఈ రేరా నెంబర్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. సో మీరు ఒక ప్రాపర్టీని చూస్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క రేరా నెంబర్ ని అడిగి తెలుసుకోండి. దీనివల్ల ఫేక్ ప్రామిసెస్ అండ్ ఇల్లీగల్ సేల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. మనం ఒక ప్రాపర్టీ కొన్నాక వర్క్ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి రేరాలో ఇంకో సెక్షన్ కూడా ఉంది. రేరా సెక్షన్ 11/1/B ప్రకారం ప్రతి 3 months కి బిల్డర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రేరా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. ఆ రిపోర్ట్ లో కన్స్ట్రక్షన్ స్టేజ్, అప్రూవల్ స్టేటస్, ఫండ్స్ యూజ్ అయ్యే విధానం, ప్రాజెక్ట్ వర్కింగ్ ఫోటోస్ ఇలా రెగ్యులర్ గా అప్డేట్స్ పెట్టడం వల్ల బయర్ కి ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దీని వల్ల వర్క్ జరుగుతుందా లేదా డిలే అవుతుందా, ఫండ్స్ అనేవి ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారా లేదా అని మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. కానీ ఆ బిల్డర్ రెగ్యులర్ గా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ ని రెడ్ ఫ్లాగ్ లా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఆ ప్రాజెక్ట్ లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదని అర్థం. సో నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాజెక్ట్ ని చూస్ చేసే ముందు అప్పటి వరకు జరిగిన ప్రోగ్రెస్ ని రేరా వెబ్సైట్ లో చెక్ చేసి తెలుసుకోవచ్చు. లేటెస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది అప్లోడ్ అయిందా లేదా, ఒకవేళ అయితే అది జెన్యూన్ ప్రాజెక్ట్ అని నమ్మొచ్చు. ఒకవేళ అప్లోడ్ అవ్వకపోతే ఎందుకు అప్లోడ్ అవ్వలేదని ఎంక్వైరీ చేయండి. సో సింపుల్ గా చెప్పాలి అంటే రేరా వల్ల బిల్డర్ కి అకౌంటబిలిటీ ఉంటుంది, బయర్ కి విజిబిలిటీ, ట్రస్ట్ ఉంటుంది. సో మరిన్ని రియల్ ఎస్టేట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం బిగ్ సిటీని సబ్స్క్రైబ్ చేయండి.